వీక్షించేటువంటి సాక్షి ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా మనం పుట్టేటప్పుడు ఏమి ఒంటి మీద ఒక బట్ట లేకుండా పుడతాం. పోయేటప్పుడు కూడా మనకు ఒంటి మీద బట్ట కూడా ఉండదు. ఒక 6 గజాలు, కొన్ని కోట్ల గజాలు, లక్షల ఎకరాలు ఉన్నా ఆ 6 అడుగుల జాగానే మనకు సమాప్తం. ఇంతటి దానికోసం మనం ఎందుకు, అందుకని దానాది కార్యక్రమాలు చేసేవాళ్ళు. పూర్వకాలంలో రాజులు కూడా జమీందారులైన సంపాదించినంతవరకు సంపాదించి వార్ధక్యం అనగా ముసలితనం వచ్చేసరికి అసలు తత్వాన్ని తెలుసుకొని వాళ్ళు సంపాదించిందంతా కూడా బీదా బిక్కిలకి దానం చేసి వెళ్ళిపోయారు. మరి ఆ రోజున చేశారు కాబట్టే ఈరోజు ఎంతోమంది జీవితంలో ఆశ్రయాన్ని పొందుతున్నారు. అటువంటి దానాది కార్యక్రమాలు మానవుడు బ్రతికుండగా చేయాలి. వైరాగ్యం వచ్చినప్పుడు కంటే కూడా బ్రతికుండగా తనకు తోచిన సహాయము, కుడి చేయికి తెలవకుండా ఎడమ చేయి తెలవకుండా కుడి చేయి, అలా చేసిన వాళ్ళు ఉన్నారమ్మా. అటువంటి దాన ప్రభావం ఏమవుతుందంటే దైవం మానుష రూపేణ. ఈరోజు మీరు అడగవచ్చు, చాలా చోట్ల ఎన్ని పూజలు చేసినా మనకు ఫలించట్లేదు అని. అది గత జన్మ కర్మదోషాలు ఉండడం వల్ల ఇప్పుడు మనం ఫలించలేకపోవడం కారణం. కానీ ఈ జన్మలలో మనం ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండి అందరికీ సహాయం చేస్తూ ఉంటే అది దైవం మానుష రూపేణ మనకు ఆపద సమయంలో వచ్చి ఇస్తారు. లేకపోతేనమ్మా మీరు ఒక్కటి చూసుకోండి, ఎంతోమంది అనేక విధాలుగా లబ్ధి పొందుతున్నారు. కేవలం ప్రభుత్వమే ఇస్తుందా? ఎంతోమంది ధార్మికవేత్తలు ఎంతమంది లేరు? అవును, నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈ సంబంధించినటువంటి సూర్యాపేట. ఆ సూర్యాపేటకు సంబంధించినటువంటిది. ఆ వ్యక్తి ఎంతోమందికి తెలియకుండా విద్యాదానం చేస్తున్నాడమ్మా. ఇవన్నీ కూడా గొప్పదమ్మా, చాలా గొప్పవి. విద్యాదానం కానీ, అలాగే ఇంటికి సంబంధించినటువంటి అనేక కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆ కష్టాల నుంచి బయటపడేయడం కానీ, ఇవన్నీ దానం పుణ్యం కిందే లెక్క. పుణ్యాలు చేసుకోవాలి, అలాగే సంబంధించినటువంటి దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం కూడా అనునిత్యం చేసుకోవాలమ్మా.